హీరో జగయ్య గారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రమోహన్, జగయ్య గారు, వీళ్ళ కృష్ణరాజు, వీళ్ళందరూతో పిక్చర్ పేరు మేము మనుషులమే. ఆ తర్వాత రామారావు గారితో ఇదే రామారావు గారి కంటే ముందు క్రాంతి కుమార్ది ఊర్వశి, దాంట్లో ఫస్ట్ టైం సంజీవ్ కుమార్ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత రామారావు గారితో ఎదురులేని మనిషి. ఆయన అంతకు మునుపు మామూలు తాతమ్మ కళ, బడి పంతులు, ఓల్డ్ వేషాల్లోకి మనం పనికిరాము హీరోగా అనుకో రోజుల్లో నేను ఎదురులేని మనిషి స్టార్ట్ చేశాను. మీతో పిక్చర్ చేయాలని అనుకుంటున్నానండి. అప్పటికి ఊరవశి తీస్తున్నాను, మైసూర్లో తీస్తున్నాను. అంటే ఆయన ఓకే బ్రదర్, నాకేమీ అబ్జెక్షన్ లేదు, కానీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతో మనం చేయట్లేదు. లక్ష్మీ ఫిలిమ్స్, నావిగా ఫిలిమ్స్ చేయట్లేదు. అప్పుడు నేను అన్నాను, లేదండి లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ఓనర్స్ వస్తారు, శివరామకృష్ణ గారు మిమ్మల్ని కలుస్తారు, మీరు అందరికీ చేయాలండి, అందరికీ కావాల్సిన వారు ఇందులో పొలిటికల్ ఏమీ వద్దండి చెప్పాను అన్నమాట. అంతే సార్, ఓకే. అందరూ మొత్తం ఇండస్ట్రీ అంతా స్క్రీన్స్ చించేస్తారు అని మాట్లాడటం మొదలుపెట్టారు. తర్వాత షూటింగ్ అయినాక ఆయన ఇంటికి వెళ్తే ఆ డ్రెస్తో ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఇదేం డ్రెస్ అండి, ఇప్పుడు ఇంత యంగ్ డ్రెస్ కుర్రవాళ్ళు చేస్తున్నారు, చూద్దాం, ఒకవేళ సెకండ్ టెర్మినేషన్ వస్తుంది అన్నట్టుగానే పిక్చర్ ఓపెనింగే బ్రహ్మాండంగా రిలీజ్ రోజు ప్రొడ్యూసర్ వెరీ మచ్ టెన్షన్లో ఉన్నారు. నేను ఫ్రీగా ఉన్నాను, ఇక్కడ ఇద్దరం ఇక్కడే. ఆ తర్వాత మన అసిస్టెంట్స్ నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళి ప్రీవియస్ నైట్ రూమ్లో ఉండి పొద్దున్నే 9ంటికి కదా షో ఉండేది అనుకుని వాళ్ళు నిదానంగా స్నానాలు చేసి థియేటర్కి వస్తే అప్పటికే గ్రూప్ వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక షో అయిపోయింది, 9 o'clock షో క్యూలో ఉన్నారు అనమాట. అట్లా నాన్ స్టాప్గా ఆడింది, కసిగా ఉంది. ఆ పాట 1.5 months పట్టింది ఆత్రేయ గారికి కూడా. ఎట్లాగంటే ఇంట్లో ట్రై చేసేవాడు, మళ్ళీ రూమ్లో హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ మ్యూజిక్ సెటప్ అంతా వచ్చేది. మాధవన్ గారు తబలిస్ అది, కానీ అది అప్పటికే 2 సార్లు రికార్డింగ్ క్యాన్సిల్ అయింది. మ్యూజిషియన్స్ వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కసిగా అనేది నేనే చెప్పాను, దాంతో ఆయన సతమతంగా అయ్యాడు. ఆయన ఇది సిచ్యువేషన్ పాటగా అని చెప్పదా. ఈ సిచ్యువేషన్లో కసి అనే మాట మీద అంటే అందులో అండర్ గ్రౌండ్ సెక్స్ కూడా ఉంటున్నాను, ఎందుకంటే హీరోయిన్తో పాడటం కాబట్టి కసిగా ఎవరు ఇంతవరకు ఎవరు మన సాంగ్స్లో ఎవరు ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇప్పటికే
వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకునేవాళ్ళు అని అంత ధైర్యం ఎవరికి. రామారావు గారే ఆయనే ముందడుగు వేసినప్పుడు ఇంకా ఎవరు ఏం మాట్లాడారు. అది దత్ గారు యాక్సిడెంటల్ వచ్చారన్నమాట. ముందు ఎవరో ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్తో రామారావు గారితో డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత దత్ గారు వచ్చి సార్ మీరు రామారావు గారితో చేస్తున్నాను కదా, అది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని అంటే సో అండ్ సో వాళ్ళు చేస్తున్న వాళ్ళ వెళ్ళికాలండి, వీటిల్లో నేను ఇంటర్వ్యూ అవ్వను, నాది ఓన్లీ స్టోరీ డైరెక్షన్ ఇంతవరకు అని చెప్తే వాళ్ళు కలిశారు. అది ఏం మాట్లాడుకున్నారో ఎలా తెలియదు. ఈ బికేమ్ ది ప్రొడ్యూసర్. నేను సోగ్గాడు 100 days ఫంక్షన్ విజయవాడలో చేశాను. దాదాపు 80-90 people, thousands వచ్చారన్నమాట. అది అయ్యి ఆ నైట్ ట్రైన్లో మెడ్రాస్ వస్తుంటే అదే ట్రైన్లో ఆయన ఎక్కాడు, అదే మా కంపార్ట్మెంట్లోనే. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియదు. ఎక్కడో ఒక చోట ఆగింది విజయవాడ తర్వాత. ఆగితే నలుగురు కుర్రాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈయన చూసి కసిగా ఆయన పాడటం మొదలుపెట్టారు. అంత పాపులారిటీ ఆయనకి, అంత పాపులారిటీ వచ్చేసి మళ్ళీ ఇక యుగ పురుషుడు, ఆ తర్వాత అడవి రాముడు తర్వాత యుగ పురుషుడు. ఇక అడవి రాముడు ఇక సెన్సేషనల్ అయిపోయింది. అంటే 2 hours 3 hours కొన్ని ఉంటాయి, అవి వదిలేస్తే యాక్చువల్ ఫుల్ డేస్ 50 days. ఎక్కువగా అప్పటికి అందరూ రిటైర్ అయిపోయారు. వాణిశ్రీ వచ్చిందన్నమాట. వాణిశ్రీ నేను నా ఫస్ట్ పిక్చర్ ద్రోహిలో కూడా ఉంది, కొంచెం తమిళ్లో కూడా ఎంటర్ అయిపోయింది. సో ఇక ఆమె తప్ప జయలలిత వీళ్ళిద్దరే ఉన్నారు. జయలలిత ఆల్మోస్ట్ లాస్ట్ డేస్.